హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పద్మా కిరణ్ వ్లాగ్స్. ఈరోజైతే మేము చక్కగా విశాల్ మార్ట్‌కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. విశాల్ మార్ట్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇది మన డీమార్ట్ లాంటిదే. కాకపోతే డీమార్ట్‌లో మనకి క్లోతింగ్ సెక్షన్ తక్కువ అండ్ గ్రోసరీస్ ఎక్కువ ఉంటాయి కదా! కంపేర్ టు విశాల్ మార్ట్ ఏంటి అంటే మనకి క్లోతింగ్ ఎక్కువ ఉంటది. అంటే చిన్న పిల్లల బట్టలు కానీ, మన బట్టలు గానీ చాలా ఎక్కువుంటాయి. గ్రోసరీస్ అనేవి అన్ని రకాలు మనకు దొరకవు. అంటే తక్కువుంటాయి. ఓన్లీ పర్టిక్యులర్ కొన్ని బ్రాండ్స్‌వే ఉంటాయి మనకి. గ్రోసరీస్ విషయంకొచ్చినప్పటికి. ఇక్కడైతే మేము ఎంటర్ అయిపోయాము. ఇక్కడ థింగ్ ఏంటి అంటే విశాల్ మార్ట్‌కి వీడియోగ్రఫీ అనేది ఎలౌ లేదు. ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ 2 క్లోజ్. కానీ నేను చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాను. ఇవన్నీ చిన్న పిల్లల షూస్ ముందు కనిపించేది కింద ఫ్లోర్ అంతా క్లోతింగు, షూస్ ఇలాగన్నీ ఉంటాయి. ఇవన్నీ షూస్ సెక్షన్ చాలా బావుంటుంది. అంటే విశాల్ మార్ట్‌లో బయటతో నేను కంపేర్ చేసుకుంటే ఏంటి అంటే కొంచెం అఫోర్డబుల్‌గా ఉంటాయి రేట్స్ అన్నీ కూడాను. అంటే మనం తీసుకునే రేంజ్‌లో ఉంటాయి. ఇవన్నీ షూసు పక్కనే ఇంకా ఇవి నార్మల్ చెప్పులు. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే. బట్ పర్టిక్యులర్‌గా ఈ టైంలో అయితే నేనేమి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోలేదు. కాకపోతే నేను చూస్తున్నాను అన్ని హ్యాండ్ బ్యాగ్స్. అంటే మీకు చాలా క్లియర్‌గా విశాల్ మార్ట్ చూపిద్దాం అనుకున్నాను. కానీ ఎలో లేకపోవడంతో అంత క్లియర్‌గా అయితే చూపించలేకపోయాను. కొన్నే తీసుకున్నాను. బట్ పర్సనల్‌గా వెళ్లి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. దీని బ్రాంచెస్ అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు తెలీదు. అంటే ఏ సిటీల్లో ఉన్నాయో తెలీదు. బెంగుళూరులో ఉంది. అండ్ నేను అయితే లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు శ్రీకాకుళంలో కూడా చూసాను ఒక దగ్గర. బట్ మిగతా ఏరియాస్‌లో అంటే లైక్ వైజాగ్, హైదరాబాద్ దాంట్లో అయితే నేను చూడలేదు. నాకు తెలీదు. ఇదైతే క్యూట్ హ్యాండ్ బ్యాగ్. చాలా క్యూట్‌గా చిన్న పఫీతో చాలా క్యూట్‌గా ఉంది. నాకైతే బాగా నచ్చాయి. కానీ పర్టిక్యులర్ టైంలో అయితే నేనేం కొనలేదు. హ్యాండ్ బ్యాగ్స్ ఆల్రెడీ నాకు చాలా ఉన్నాయి. అండ్ వేదుతో నాకు ఇంత చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఇప్పుడు అస్సలు సెట్ అవ్వు. ఎందుకంటే పెద్ద డైపర్ బ్యాగే నాకు అవసరం ఉంటది బయటికెళ్ళేటప్పుడు. ఇదైతే క్లోతింగ్. ఉమెన్ క్లోతింగ్‌లో అయితే చాలా రకాలు ఉంటాయి. టీ షర్ట్స్, జీన్స్, లాంగ్ టాప్స్, కుర్తీస్ అన్నీ ఉంటాయి. కానీ నేనైతే పర్టిక్యులర్‌గా తీయలేదు. ఇదైతే కిడ్స్ సెక్షన్. కిడ్స్ సెక్షన్‌లో కూడాను చాలా అంటే అఫోర్డబుల్‌గా పిల్లలకి వేసుకునే కాటన్ అయితే మనకి చాలా మంచివి దొరుకుతాయి ఇక్కడ. అండ్ ఇదంతా అయితే జెంట్స్ వేర్. ఇంకా తర్వాత ఇదంతా టాయ్స్ సెక్షన్. టాయ్స్ సెక్షన్‌కొచ్చినప్పటికైతే మా వేదుగాడు ఫుల్ ఎంజాయ్ చేశాడు. అన్ని టాయ్స్ అన్నీ తీసేసి తను చాలా బాగా ఆడుకున్నాడు. ఎందుకంటే దీన్ని మేము వీకెండ్‌లో ఎళ్ళలేదు యాక్చువల్లీ. వీక్ డేస్‌లో వెళ్ళాము. వీక్ డేస్‌లో ఎళ్ళడంతో అంత రష్ అయితే లేదు. వీకెండ్‌లో ఫుల్ రష్ ఉంటది. కానీ వీక్ డేస్ అవ్వడం వల్ల ఇంకా వేదుకి కూడా కొంచెం ఫ్రీగా టైం దొరికింది. అక్కడ ఫ్రీగా ఏరియా దొరికింది. కాబట్టి వాడికి నచ్చిన టాయ్స్ అన్నీ తీసి సెలెక్ట్ చేసుకున్నాడు. నేనైతే ఎక్కువ టాయ్స్ ఏం కొనలేదు వేదుకి. ఎందుకంటే ఆల్రెడీ ఇంటి ఫుల్‌గా టాయ్స్ ఉన్నాయి వేదుకి. అంత ఏమి ఆడుకోడు. ఏదో పర్టిక్యులర్‌గా 1, 2 టాయ్స్‌తో ఆడుకొని మళ్ళీ పక్కన పడేస్తాడు. ఇక్కడ వేదు అన్ని టాయ్స్ కింద తీసి పెడుతుంటే వాళ్ళ నాన్నేమో మళ్ళీ తీసి పైన పెడుతున్నారు. ఇంకా అలా కొద్ది టైం వాడు స్పెండ్ చేశాడు అక్కడే. బాగా ఆడుకున్నాడు. ఇంకా ఇక్కడ ఈ బొమ్మ అయితే వాడికి నచ్చింది. అస్సలు పట్టుకొని వదలలేదు. మమ్మీ జిరాఫ్ అని చెప్పాడు. ఇంక సరే అని తీసుకున్నాము. ఇంకా వేదుకి క్లోత్స్ తీసుకుందామని వచ్చి చూసాను కింద క్లోతింగ్ సెక్షన్‌లో మళ్ళీ. అంత లేదు. ఇంక వేదుని బొమ్మల నుంచి డైవర్ట్ చేద్దామని ఇక్కడ వాడికి గ్లాసెస్ ఇచ్చాము. వాడే పెట్టుకుంటున్నాడు. చాలా ఇష్టం. బాగా పెట్టుకుంటాడు. అండ్ చాలామంది పిల్లలు గ్లాసెస్ పెడితే తీసి విసిరేస్తుంటారు కదా! వేదు అయితే ఏం అలా కాదు. పెడితే బాగా ఉంచుకుంటాడు. ఇక్కడ వాళ్ళ నాన్న అయితే పెట్టి చూపిస్తున్నారు. దానికొక స్టిక్కర్ ఉంది కదా! అది ఫన్నీగా ఉంది. వాడు నామంలా ఉంది వాడికి. ఇంకా వేదుకైతే నచ్చింది ఈ గ్లాసెస్. కానీ చాలా ఉన్నాయి. ఇంకా మళ్ళీ కిడ్స్ సెక్షన్‌కి వెళ్దామని మళ్ళీ స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేస్తున్నాడు వేదు అయితే. బట్ ఇంకా మళ్ళీ మేమైతే కిడ్స్ సెక్షన్‌కి వెళ్ళలేదు. టాయ్స్ అన్నీ ఇంకా ఆడుకుంటున్నాడని ఎలాగైనా డైవర్ట్ చేద్దాం అనుకున్నాము. ఇంకా ఫైనల్‌గా నేను తీసుకునేవైతే కొన్ని ట్రాలీలో వేసుకున్నాను. వేదుకి 1 ఆర్ 2 షర్ట్స్ తీసుకున్నాను. ఇంకా ఈ టాయ్ వాడికి నచ్చింది కదా! ఆ ఒక్కటైతే తీసుకోకపోతే ఒప్పుకోడని తీసుకున్నాము. ఇంకా బయటకు వచ్చేసాం మేము బిల్లింగ్ చేసుకొని. క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ రావడానికైతే చాలా టైం పట్టింది. ఎందుకంటే ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా వర్కింగ్ డే అయినా సరే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా! అందరూ ఆఫీస్ నుంచి ఇంకా ఇంటికి వెళ్తూ ఉంటారు కదా! అందుకని క్యాబ్ అయితే దగ్గరలోనే చూపించింది కానీ రావడానికి చాలా టైం పట్టింది. ఈ టైంలో వేదు అయితే ఇంకా టాయ్ పట్టుకొని బయట మంచిగా ఆడుకున్నాడు. అటు ఇటు పరిగెడుతున్నాడు. ఇంకా నేనైతే అప్పుడు నాన్న ఉన్నారు ఇక్కడ. అందుకని చెప్పి నాన్నకి అప్పచెప్పేసాను. ఇంకా క్యాబ్ వచ్చింది. మేమైతే బ్యాక్ టు హోమ్ అయిపోయాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.